తీవ్రవాదుల దాడులను ఖండించిన మాల జేఏసీ నాయకులు కొవ్వొత్తులతో ఘన నివాళి. కరీంనగర్లో పిఎన్ఎస్ న్యూస్ ఇండియా మా ప్రతినిధి మిర్జా ఫయాజ్ బేగ్ అందించిన వార్త. జమ్మూ కాశ్మీర్లో 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాదులు మతం పేరుతో పర్యాటకులపై జరిపిన దాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేసింది అని, ఈ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత్కు సంఘీభావం తెలిపినప్పటికీ ఉగ్రవాద నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. దీటైన సమాధానం చెప్పడానికి దేశంలో ప్రతి పౌరుని రక్తం మరుగుతుంది అని, ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి భారత్కు మద్దతు తెలియజేస్తున్న దేశాలు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మరింత నష్టం వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాల జంగాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, మేడి అంజయ్య, కాడా శంకర్, గంటల రేణుక, జింజిపల్లి వివేక్, మాలమాలతి, తిగుట్ల రమేష్, మద్దెల రాజేందర్, దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. భారతదేశంలోనే పాకిస్తాన్ ఎలా చేస్తుందంటే భారతదేశంలో ఒక తీవ్రవాదులాగా తయారు చేసుకుంటూ వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సంఘటన జరిగిన భారతదేశంలో నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని ఉంటాడ. నరేంద్ర మోడీ అనుచరులు కాకుండా మంత్రివర్గము, కేంద్ర వర్గము ఏం చేస్తుంది? నిద్రపోస్తుందా? మొత్తం నిద్రపోస్తుందా? భారతదేశం వాళ్ళు టూరిజం పోతే వాళ్ళను ఎంత ఒక పక్కకు గోడ తాటిపోయి దాటుకున్నా కూడా గుంజి చంపేసిన పరిస్థితి వచ్చింది ఈరోజు భారతదేశంలో. అంటే భారతదేశానికి ఒక ప్రాధాన్యతమైన పాత్ర ఉంది. ఈ భారతదేశంలో ఏం జరుగుతుందో అసలు భారతదేశంలో ఉన్న ఈ తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ చక్కగా నువ్వు మా భారతదేశ ప్రజలను కాపాడకపోతే వాళ్ళకు అన్యాయం జరిగింది, న్యాయం జరగకపోతే బిడ్డ నీకు రాబోయే కాలంలో మా భారతదేశంలో ఉన్న ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో, నీ రాజకీయ పాత్రను ఎట్లా మేము పోషించగలుగుతామో భారతదేశం లెవెల్లో మా మాల జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రక్తము వారసులం మేము. మా కులము మొత్తము బయటకొచ్చి భారతదేశంలో ఆ సంబంధ వర్గాలను మొత్తము కాపాడుకోవచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు తన వారసులమైన మేము భారతదేశాన్ని ఎట్లా కాపాడుకుంటామో మేము సవాల్ విసురుతాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, చనిపోయిన వాళ్లకు మీరు ఎలాగైనా సహాయం చేయాలి. వాళ్ళ కుటుంబం దగ్గరికి కేంద్ర మంత్రి దిగచ్చి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్ నుంచి నా పేరు గంటల రేణుక, జై తెలంగాణ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇటీవల భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై వచ్చి మరి టూరిజానికి పోయిన వారిపైన దాడి చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క సంఘటన జరిగింది భారతదేశంలో ఎవరి మీద కాదు, భారతదేశం ఉన్న ప్రతి పౌరుని మీద జరిగిన సంఘటన. ఈ యొక్క సంఘటనను మరి దేశంలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఖండించవలసిన అవసరం ఉంది. మరియు ఖండించడంతో పాటు ఈ దేశంలో ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కోర్టు అంబేద్కర్ దగ్గర మరి కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తూ మాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా భారతదేశంలో భారత పౌరులను కాపాడుకోనికి మనందరం ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశం పైన ఎవడు దాడి చేసినా ఏం చేసినా రాజకీయ పార్టీలు ఐక్యతగా పోరాటం చేసి మరి దుర్మార్గులను దుష్టకులను ఉరిదీసే కాదు వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తీవ్రవాదులు గుండాలు అతి దారుణంగా భారతీయులను మానవత్వం చూడకుండా తీవ్రంగా బట్టలు ఇప్పేసి వాళ్ళను నానా హింసలు పెట్టి ఒక్కొక్కళ్ళను పిట్టెలు కాల్చినట్టు కాల్చిన ఆ పాకిస్తాన్ గుండెలను కఠినంగా ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష విధించి ఉరి తీయవలసిందిగా యావత్ భారతదేశం వారిని క్షమించదని చెబుతూ కొత్తగా పెళ్ళైన జంట 15 రోజుల కింద పెళ్ళైన జంట భర్తను చంపితే భార్య పక్కబంటి ఊపుతుండి నన్ను చూద్దాం చంపు నేను ఉండి ఎందుకని ఎంత మొత్తుకున్నదో ఆ భారతదేశం ప్రజలు ఒక్కొక్కరు కంటినీరు పెట్టిరని చెబుతూ నా పేరు కాడే శంకర్ గ్రామం